దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. లోక పాపాలన్నీ పరిహరించడానికి యేసు ప్రభు మన పాపాలను తనపై వేసుకొని మనకు విడుదల కలిగించడానికి శిలువపై బలియాగం అయినాడు. ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ లభిస్తుంది. దేవుని అపారమైన ప్రేమ మానవులందరి మీద ఉన్నది కాబట్టి దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడో చెప్పడానికి ఈ శిలువే అతిపెద్ద నిదర్శనం. పాపులమైన మన కోసం తన కుమారుణ్ణి ప్రాణాన్ని ఇచ్చేటంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. యోహాను 3:16 ప్రకారం ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనల్ని తప్పించి మనం పొందవలసిన శిక్షను తన కుమారుని మీద మోపాడు. మనకు జీవం ఇచ్చాడు. పాపం వల్ల మనిషికి దేవునికి మధ్య ఏర్పడిన అగాధాన్ని యేసుప్రభు శిలువ ద్వారా తొలగించారు. శిలువ ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచారు. కొలస్సీలు 1:20 ప్రకారం ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రికి అభీష్టమాయెను. యేసుప్రభు వారి మరణం విజయానికి సంకేతం. ఎందుకంటే శిలువ కేవలం మరణానికి గుర్తు కాదు, అది సాతానుపై మరియు పాపంపై పొందిన విజయానికి గుర్తు. కాబట్టి శిలువ ద్వారా మరణం ఓడిపోయింది. కొలస్సీలు 2:15 ప్రకారం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధనులుగా చేసి శిలువ చేత జయత్వహంతో వారిని పరాజయపరిచి బాహాటముగా కనపరిచెను. కాబట్టి యేసుప్రభు మరణాన్ని గెలిచిన మహనీయుడు. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము అనుగ్రహించిన దేవునికే మహిమ ఘనత స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.